నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మావగారి ఇంటి పేరు. ఇల్లరికి వచ్చారా? ఇంటి పేరు ఇది మార్చుకున్నారు? మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది. ఇంకా సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళంత డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలామని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందో చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుది అవుద్దా? జోకులు ఎత్తారేటండి. ముందు ఎందుకు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను అంతే. ఏంటి ఇది? ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెలుసుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాని అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. మొయ్. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్. ఏదవ డ్రామాలు ఆడకు. డాడీ, ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్ప, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి. దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా? నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు వెంటనే మరి ఈరిగండి, సూరిగండి, కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పీత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును. ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. నీది బుర్ర కాదురో మరి పాదరసం తర్రా. నో మెన్షన్. ఆలస్యం అమృతం, ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తానంటవా? ఏంటల్లుడు, ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ ఎంబీబీఎస్. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? అన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే, ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? బామ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడ చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగాస్తారు? కరెక్టే. దురద ఉంది కదా అని గోడు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలా. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం.
నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవాడా? పోనీ మెడలో శతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరుండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్ వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్ ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్ నిన్ను చంపుతాను రోయ్. అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. నీ మొహం సంగతి నాకెందుకురా, వంట బాగా చేయిపో. థ్యాంక్స్ దేనికిరా. ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేయబట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రేయ్ నాతో రారా, వంటగా చూపిస్తాను రా. ఎవరా నువ్వు? ఎర్రబాబు. నల్లగా ఉన్నావు. అందుకే పేరు ఎర్రగట్టుకున్నాం. సచ్చినట్టు ఎర్రబాబుని పిల్లలు. ఎవరి కోసం వచ్చావు? బిన్ లాడెన్. అదే సద్దాం హుస్సేన్ ఆల్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా, బిన్ లాడెన్ ఎర్రబాబు పట్టుకుంటే బాగుంటుంది. అదేంటి జోక్ అయితే నవ్వాలి కానీ కొడతారేంటి? మన దగ్గర ఎక్స్ట్రాల్ పనికిరావు. మనిషి అంతది మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండి? నీకు ఎక్స్ట్రాలే కాదు, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే. ఎవరి కోసం వచ్చావు? ఈ ఆఫీస్ లో ఎస్పీ అని ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట. పాపం ఆయన కలవడానికి మా ఊళ్ళో వచ్చారు. మీ వాళ్ళ? అసలు నువ్వెవడరా? సీతారామ గారు దూర బంధువులు అండి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కార్ డ్రైవర్ అండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ లోపల అరుచుకున్నారండి. బాగోదని బయట నేను సైలెంట్ గా. అయ్యో నాకు తెలియక అడుగుతాను. ఎంతో మంది ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. నువ్వేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి నా ప్రాణం తింటున్నావు. ఏమైనా ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకూడదు. కౌంటర్ కరెక్ట్ గానే ఇచ్చావు కానీ ఉద్యోగం లేదు. కామాక్షమ్మ గుళ్ళో కుంభాభిషేకం చందా ఇవ్వు. ఈ బీపీ రావుకి పుచ్చుకోవడమే కానీ ఇచ్చుకోవడం తెలియదు. అలాగా? అది తీసుకెళ్ళు. ఈ బోడి మొహానికి బేకరీ ఒకటి పోరా. మన లెవెల్ అది. నువ్వు ఉద్యోగం ఉద్యోగం అంటూ నా వెంట. హలో ఎవరు సార్ మాట్లాడేది? బాబు నేను మగాండ కాదు బాబు. మగాండ నేనే అనుకోవట్లేదు. నేను చెప్పేది విను. ఏంట్రా రాస్కెల్ గిస్కెల్ పెట్టెక్కుతున్నావు? నువ్వు వస్తానంటే నేను భయపడతానా? ఒక్కడే వెంట్రా ఒక్కడవే. నువ్వు లారీ జనంతో వచ్చినా సరే సింగిల్ ఫింగర్ తో హ్యాండిల్ చేస్తాను. రారా దమ్ముంటే రారా. తెల్ల చాలక మళ్ళీ వస్తాట. సరే నేను వెళ్ళొస్తానండి. ఏంటి వెళ్ళిపోతావా? చూడు బాబు నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే లారీ జనంతో రమ్మని కమిట్ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? నా వల్ల మీకు ఇబ్బంది? నువ్వు లేకపోతానే ఇబ్బంది. ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం ఇస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. మీ మేలు మర్చిపోలేదు. ఇట్స్ ఓకే. అవును మళ్ళీ మనం మాట్లాడగండి. వ్యాపారం పడిపోయి ఈగలు తోలుకుని నా కొట్లో పని చేద్దాం అనుకుంటున్నావే, కారణం ఏంటో? పడిపోయిన వ్యాపారాన్ని పైకి తెచ్చినప్పుడే పనివాడి తెలివితేటలు బయటపడేది. హౌ ముందు ఈ షాప్ గెటప్ మార్చాలి. అందుకు డబ్బు కావాలిగా. ఇల్లుందిగా, ఉంటే ఇల్లు పెట్టేయటమే తాకట్టు.